చాలామంది పిల్లలు ఎక్కువగా తీపి తిని వాళ్ళలోని వాళ్ళకే తెలియకుండా పాపం కడుపులోని కొన్ని కొన్ని నులిపురుగులు తయారవుతాయి. అవి తయారయ్యేవి అంటే అసలు భోజనం చేయబుద్ధి వేయదు, ఆకలి వేయదు, చాలా అంటే చాలా నీరసపడిపోతారు అనమాట పిల్లలు అయితే మాత్రం. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, అవంతా గ్రహించగా పిల్లలు తినడం లేదనేసి బీప్ మీద కొట్టి 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 బలవంతంగా నోట్లో కుక్కేస్తారు. కానీ పిల్లలు ఎలాంటి బాధలు పడతారు, ఊపిరాడక కష్టాలు పడాల్సి వస్తుంది అనమాట. అందుకోసమే దయచేసి ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ అలా చేయకండి. మీ పిల్లలు మంచిగా తినాలి అంటే మీ అందరూ చక్కనైన న్యాచురల్ చిట్కా ఒకటి చెప్తాను. ఈ చిట్కా చెప్పే ముందు ఇంకొక మాట ఒకటి చెప్తాను. చాలామంది అన్న థైరాయిడ్ తగ్గాలంటే ఏం చేయాలన్నా, క్యాన్సర్ తగ్గాలంటే ఏం చేయాలన్నా, పీసీఓడి తగ్గాలంటే ఏం చేయాలన్నా అనేసి ఎన్నెన్నో కామెంట్లు పెడుతున్నారు. దయచేసి పెద్ద పెద్ద సమస్యలు నాకైతే తెలియదు. చిన్న చిన్నవి, ఒక జలుబు, దగ్గు, రేపొద్దున మీకు తగిలే గాయాలు వేగంగా మానడం కోసము, మీ దేహం బలంగా రాయిలాగా మార్చడం కోసం ఇలాంటివి న్యాచురల్ చిట్కాల వల్ల నాకు కొన్ని కొన్ని తెలిస్తే తప్ప పెద్ద పెద్ద సమస్యలు అనేది నాకైతే తెలియదు. అలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే దయచేసి డాక్టర్లు సంప్రదించడమే సరైన పద్ధతి. ఎందుకంటే ఒక్కొక్క అవయవం కోసం డాక్టర్లు చదివే ఉంటారు, వాళ్ళకి అనుభవం ఉంటుంది కనుక వాళ్ళే కరెక్ట్. నాకంటవా చిన్న చిన్నవి, పొలంలో ఉన్న చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న సమస్యలకి మాత్రమే పరిష్కారం చూపించగలను. అది కూడా 100% క్యూర్ అని మాత్రమే మీ అందరూ చెప్తాను. పెద్ద పెద్ద సమస్యలు అనేవి నాకు తెలియదు, తెలియనివి తెలుసు అనేసి గొప్పగా చెప్పుకోను. ఏదో లైకుల కోసమో యూస్ కోసమో దానికి బిల్డప్ కొట్టి మీ అందరికి చెప్పను. ఇకపోతే కడుపులో నులిపురుగులు అని చెప్పాను చూడు, దానికోసం చక్కనైన న్యాచురల్ చిట్కా ఒకటి చెప్తాను. ఈ సీజన్లోని అంటే ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నేరేడు చెట్లు దొరుకుతాయి కదా, ఈసారి పళ్ళు కాకుండా నేరేడు కాయలు అనమాట పిక్కంతా జల్లిసి లోపల కాయలు మాత్రమే మనం తినేసామని అనుకో, అవి కూడా కడుపులో నులిపురుగులు పోయేలా చేస్తాయి అనమాట. దానికి తోడు ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. ఇదిగో వేపతలు చెట్టు అంత చూడు, ఆ వేప చెట్టు నుండి వచ్చిన పళ్ళు ఉంటుంది చూడు, ఆ పళ్ళు కూడా లోపల ఉన్న పిక్కలు జల్లేసి ఆ పళ్ళు రసం కానీ మనం తాగినా కూడా కడుపులో నులి పురుగులు పోతాయి. లేదు ఈ చికాకంతా మనం పడలేము, అందరికి అందుబాటులో ఉండేవి క్లియర్గా అర్థమయ్యేవి ఏదైనా ఉంటే చెప్పన్నా అనేసి మీరు అనుకుంటే, ఇదిగో లేత వేపాకులు ఉన్నాయి కదా, ఆ వేప చెట్టు నుండి వచ్చిన ఆకులు ఉన్నాయి చూడు, ఒక గుప్పిడి పట్టుకుని వచ్చేసి లైట్గా ఆ పిల్లలు ఎంత తాగుతారో అంతే మరగబెట్టి అందులోని మీరు జీలకర్ర వేస్తారో వాము వేస్తారో ఏదైనా వేసుకోండి, మరగబెట్టి కషాయం లేచేసుకుని పిల్లలు తాగబెట్టినా కూడా కడుపులో నులి పురుగులు పోయి మంచిగా ఆకలి వేస్తుంది అనమాట. అప్పుడు పిల్లలకి మీరు కొట్టక్కర్లేదు, ఆ పిల్లలే అమ్మ బొవ్వయ్యే అని అనేసి అన్నం పట్టుకుని వచ్చి వాళ్ళే తినుకుంటారు అనమాట. ఇంత చక్కనైన న్యాచురల్ చిట్కా చాలామందికి తెలుసు, కానీ ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి చాలామంది తెలియక ఇలాంటి కష్టాలన్నీ పడుతూ ఉంటారనమాట. అందరూ బాగుండాలి అని అనుకుంటే దయచేసి వీడియో షేర్ చేయండి. లేదంటే ఎవడలా పోతే నాకెందుకులే అని మీరు అనుకుంటే స్క్రోల్ చేసేయండి అన్న. ఉంటానన్నా, జై హింద్.